త్రిపుర రాష్ట్రంలో బంగ్లాదేశ్లతోనే మనలకు మస్తు పరిచయం అవుతుంది. సో ఎందుకంటే వీళ్ళు ఉన్నక్కడ ఉండకుండా ఎప్పుడు ఒకసారి బార్డర్ దాటుడు, ఇటు వచ్చి ఏదో ఒక తిక్క పని చేసుడు, మళ్ళీ ఏదన్నా అయినాక మన చిన్న పోరాళ్ళ కదా స్కూల్లో సార్కి చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియాకి పోయి ఇగో భారతదేశం మమ్మల్ని ఇట్లా చేసింది, భారతదేశం మా మీద దాడి చేస్తుంది, మమ్మల్ని చిన్న పిల్లల లెక్క ట్రీట్ చేస్తుందని అక్కడ కంప్లైంట్ చేస్తారు. అసలు ఏమైందిరా భయ్ అంటే మొన్న 15 తారీఖు అక్టోబర్ రోజు కువై అని ఒక డిస్టిక్ ఉంటుంది, ఏదైతే త్రిపుర రాష్ట్రంలో. ఆ కువై అనే డిస్టిక్లో విద్యాబిల్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక ముగ్గురు దుండగులు అనొచ్చు, వీళ్ళని దొంగలు అనొచ్చు, ఇంకేమైనా పేరు పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి. వీళ్ళ పేర్లు ఎంత గమ్మతున్నాయంటే జోల్మియా, సజల్మియా, పడత్మియా. ఈ ముగ్గురు అక్టోబర్ 15 రోజు రాత్రి టైంలో ఈ ఊర్లకు వచ్చిర్రు, విద్యాబిల్ అనే ఊర్లకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆవులను పశువులను తోకబోమని ప్రయత్నం చేశారు. సో ఒక వ్యక్తి ఇది గమనించి వాళ్ళ మీద అరే ఎందుకు ఇట్లా చేస్తారు, దొంగలు అని చెప్పేసి అతని మీద అంటే ఎదురు నీరుగా ప్రయత్నం చేసారు. అంటే వాళ్ళ ఆవులు ఆయన తీసుకుంటానికి ప్రయత్నం చేసిండు. సో ఇటువంటి పనులకు వచ్చిన వాళ్ళు ఉత్తగా ఉంటారా? ఏదో కత్తులో కటారులో ఏదో ఆయుధాలు పట్టుకొని వస్తారు, పట్టుకొచ్చిర్రు. సో ఎందుకు తీసుకుపోతుర్రు, మాకి ఇర్రి అని అడగడానికి పోయిన ఇతని మీద దాడి చేసారు.